కీర్తన పుస్తకంలో 760వ పాట. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుగిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుగునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శన
చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైన సమయంలో ప్రభా నీ యొక్క వాక్యమును ధ్యానించటకు ముందుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, బలవంతుడైన దేవుడవు ప్రభా, మీరు మాతో మాట్లాడండి. నీవు పలికితే ప్రభా మా జీవితాలకు మేలు కలుగుతూ ఉంటుంది. వాక్యము మా జీవితంలో ఫలిస్తుంటుంది కనుక మా హృదయములకు నీ వాక్యము తాకబడే విధముగా, నా హృదయములతో నీ వాక్యము అంటుకట్టబడే విధముగా మీరు నీ కృప చూపించండి. సహాయమును దయచేయమని నడుచున్నాను. స్తోత్ర. బలహీనమైన వారము, బలహీనమైన స్థితిలో ఉంటున్న వారము మా జీవితంలో జ్ఞాపకం చేసుకునండి. నీ అనాది సంకల్పము చొప్పున నీ ఉన్నతమైన ప్రేమను నీ బిడ్డమైన మా పట్ల చూపుతూ మమ్మల్ని నడిపిస్తుంటున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ పాద సన్నిధానం నీ రీతిగా నడిపించడానికి కృప చూపించినందుకు వందనాలు ప్రభా. మా జీవితం అంతయు నీ వైపు చూపుతూ సమస్తమును మా జీవితంలో ప్రభా నీకు సమర్పిస్తూ మా మనస్సును, మా ఆలోచనలను, మా తలంపులను ప్రభా నీ దృష్టికి అంగీకారయోగ్యమైన విధముగా ఉండడానికి కృప చూపించండి. సహాయం దయచేయండి. వాక్యమును ఆలకిస్తుండగా అపవాదికి ఏమాత్రమును మేము చోటించే వారముగా ఉండక నీ వాక్యములకు చోటించి మా జీవితములను తగిన విధముగా కట్టుకునే ఆ గొప్పదైన కృపను నీ బిడ్డలమైన మాకు అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా లూకాసు సువార్త 14వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. మరలా అందరం కలిసి చదువుదామా? మరలా ఆయన వచ్చి వారు నిద్రించి ఉండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? ఎవరు మాట్లాడతలేదు, బహుశా చదువు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించి ఉండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ప్రవేశకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతుడితో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించింది. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించి చుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండేవి. ఆయనకేమి ఉత్తరం ఇవ్వవలనో వారికి తోచలేదు. చదువుబడిన భాగము మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనం నుండి 47వ వచనం కలిగిన భాగము మనం ఇంత జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడే ఆ సమయము దగ్గర పడే సమయంలో, తాను చివరిగా అప్పగింపబడే సమయంలో ఆ గెత్సెమనే ఆ తోటలో తాను ప్రార్థిస్తున్న సమయంలో తాను ఎవరినైతే వెంట పెట్టుకొని ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడో ఆ యొక్క విషయంలోనూ ఆ సందర్భంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటుంది. కనుక ఈ 32వ వచనం నుండి 40వ వచనం గల భాగము ఆ యొక్క జరిగించబడుతున్న ఆ సందర్భం, ఎవరెవరు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు సమయం ఏంటి, సందర్భం ఏంటి, ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మాట్లాడుతున్నాడు, మనం ఇంత ఆలోచన చేస్తే ఆ చివరి సమయంలో శిష్యులను తన వెంట పెట్టుకొని తనను తాను సిద్ధపరచుకొని ముందున్న కార్యమును ఎదుర్కొనడానికి, ముందున్న కార్యమును జయించడానికి ఆ రీతిగా తనను తాను సిద్ధపరచుకున్నట్టు చేస్తున్న ఆ ప్రార్థన లేకపోతే ఆ యొక్క స్థితిగతిని ఇక్కడ మనం చూస్తుంటాం. అయితే మనం చదువుకున్న భాగం, మరలా ఆయన వచ్చి వారు నిద్రించి ఉండుట చూచి, సీమోను, నీవు
నిద్రించుచున్నావా? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను నీవు మెలకువగా ఉండలేవా? యేసుక్రీస్తు వారు తన యొక్క శిలువ యాగము నిమిత్తమై తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. శిష్యులకు తెలియపరచబడింది. ఇదిగో యేసుక్రీస్తు వారు మన దగ్గర ఎక్కువ కాలం ఉండరు, తాను తెలియపరచిన విధంగా తాను మరణానికి అప్పగింపబడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిన ఆ శిష్యులు ఆ రాత్రికాల సమయంలో ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు వారిని అక్కడ ఉండమని చెప్పి, మీరు ప్రార్థించండి, నా శరీరము బలహీనమైనదిగా ఉన్నది, ఆత్మ సిద్ధముగానే ఉన్నది, ముందున్న కార్యమును ఎదుర్కొనడానికి, ముందు చేయబోయే త్యాగము నిమిత్తమే ఆత్మ సిద్ధముగా ఉన్నదే కానీ శరీరము బలహీనముగా ఉన్నది. కనుక దాన్ని ఎదుర్కొన్న నిమిత్తము తండ్రి అయిన దేవుడు అలాంటి శక్తిని, అలాంటి బలమును కుమారుడిగా వచ్చిన నాకు అనుగ్రహింప చేయాలని, శిష్యులారా మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు అక్కడ నుండి ఇంకొంచెం ముందరకు వెళ్ళి ఏకాంతమైన ప్రార్థన చేస్తుంటున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు అంటే మనం చూస్తూ ఉంటే 39వ వచనంలో, తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు తనను తాను సిద్ధపరచుకుంటున్న సమయంలో శిష్యులకు ఒక బాధ్యత ఇచ్చాడు. మీరు ప్రార్థించండి, ఆత్మ సిద్ధమే శరీరము బలహీనమైనదని చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తాను కూడా ఆ లోపలికి వెళ్ళి అక్కడ తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. తాను తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఆ చేయబోయే ఆ యొక్క త్యాగము ఎదుర్కోవడానికి ఆ శక్తిని, ఆ యొక్క బలమును తండ్రి అయిన దేవుడు అతనికి అనుగ్రహింప చేయాలని తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఏ రీతిగా సిద్ధపరచుకుంటున్నాడు అంటే 35వ వచనంలో చూస్తే, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచున్నాడు. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, ఒక వ్యక్తి ఎప్పుడు తనను తాను ఆ రీతిగా ఆ స్థితిలోనికి నడిపించబడతాడు. ఎప్పుడు యథావిధిగా ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఎప్పుడు తనను తాను సంపూర్ణమైన విధేయత చూపించేవాడుగా, తనను తాను సమర్పించుకునేవాడిగా మోకాళ్ళని ప్రార్థించవచ్చు. కానీ మోకాళ్ళ ప్రార్థన కాకుండా తనను తాను సాష్టాంగ పడుతుంటున్నాడు. అనగా ఇదిగో నా జీవితంలో నేను చేయవలసినది ఇంకేమీ లేదు, నేనేం చేసినా దాని ఫలితం లేదు, నేను పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నాను, నేను పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను అని సాష్టాంగపడి తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నాడు, లేకపోతే తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తుంటున్నాడు. ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉన్నది. అలాగున ప్రార్థన చేసి మరలా వెనుక భాగంలోకి వచ్చేసరికి శిష్యులందరూ చేస్తున్న పరిస్థితిని మనం చదువుకున్న భాగంలో తెలియపరచబడుతుంది. ఆయన మరలా వచ్చి వారు నిద్రించున్నట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? రేపటి దినమే యేసుక్రీస్తు వారు మరణానికి అప్పగింపబడతారన్న పరిస్థితిని తెలిసిన వాడు యేసుక్రీస్తు వారు అనేక విధాలుగా శిష్యులను హెచ్చరించాడు. అయినప్పటికీ వారు ఎంతటి నిద్రాభారముతో ఉన్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క త్యాగము చేసి ఆ యొక్క త్యాగమును మర్చిన వారై, అందు నిమిత్తమై క్రీస్తు తెలియపరిచిన విధముగా ప్రార్థించమని తెలియపరిచిన ఆ విషయమును మరిచిపోయి రాత్రికాల సమయంలో నిద్రలోనికి చాలుకున్న పరిస్థితిని ఇక్కడ వాక్య భాగం మనం జ్ఞాపకం చేస్తుంటాం. కాబట్టి ఆయన వచ్చి పలుకుతున్నాడు, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ కూడా నీవు మేలుకొని ఉండలేవా? దేవుని కోసం ఇదిగో రేపటి దినమును చేయబోయే త్యాగము నిమిత్తమై శరీరము బలహీనమై ఉన్న శరీరము బలము పొందుకోవాలని, ఆ శరీరము చేయబోయే త్యాగమును భరించాలని, చేయబోయే త్యాగమును భరించుటకు తగిన శక్తిని తండ్రి అయిన దేవుడు అనుగ్రహింప చేయాలని మీరు ఎందుకు ప్రార్థించడం లేదు? ఒక్క గడియ కూడా మీరు ప్రార్థించలేరా? మేలుకొని ఉండలేరా? విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. శిష్యులకు హెచ్చరిస్తున్నాడు, ఒక గడియ కూడా మీరు చేయబోయే త్యాగము నిమిత్తమై మేలుకొని ప్రార్థించలేరా? మన జీవితంలో మనము ప్రశ్నించుకోవాలా? కనీసం రోజుకి ఒక గంట అయినా దేవునికి సమయం ఇస్తున్నామా? లేక సీమోను వలె మనం కూడా అలాగ నిద్రపోతుంటున్నాము?
యేసుక్రీస్తు వారు వారికి అప్పగించిన పని అప్పగించి ప్రార్థించమని చెప్పి తాను ఏకాంతమైన స్థలమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించి తిరిగి వచ్చే సమయంలో అందరూ నిద్రావస్థ స్థితిలో ఉన్నారు, నిద్రపోయే స్థితిలో ఉన్నారు. కనీసం ఒక్క గంట కూడా ప్రార్థించలేని ఆ స్థితిలో ఉన్న స్థితిని బట్టి వారిని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. ఆ త్యాగం ఒకవేళ నేనే చేయవచ్చు, కానీ ఆ త్యాగం చేసే సమయంలో మీరు ఎలాంటి సమస్యలలో పడతారో, మీరు ఎలాగనా ఎప్పటి వరకు ఎవరెవరైతే మమ్మల్ని నిందించున్నారో, మనల్ని హేళన చేస్తున్నారో, మనల్ని అవమానపరుచున్నారో, మనల్ని దూషించున్నారో, వారి ద్వారా మీరు సమస్యలను ఎదుర్కొన్నటకై మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. ముఖ్య వాక్యం అంటుంది, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. రేపటి దినం ఎలా ఉంటుందో తెలియదు, ఎలాంటి సంఘటనలు జరిగించబడతాయో తెలియదు. చేయవలసిన త్యాగము చేయబడుతుంది. శిష్యులైన మీరు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తారో తెలియదు, కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు అని చెప్పి మరలా వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారు తన ఏకాంత ప్రార్థన కొనసాగిస్తుంటున్నారు. మరలా మనం చూస్తుంటే ఆయన 40వ వచనంలో ఆయన తిరిగి వచ్చి చూడగా వారు మరలా నిద్రించుచుండిరి. ఆయన మరలా తిరిగి వచ్చి చూడగా వారు మరలా నిద్రించుచుండిరి. ఏలయనగా వారు కన్నులు భారముగా ఉండేను కనుక ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచలేదు. ఏమి ఉత్తరం ఇయ్యాలో శిష్యులే ప్రార్థించమని చెప్తే నిద్రాభారం వలన ప్రార్థించలేని స్థితిలో ఉన్న ఆ శిష్యులే చూసి నిద్రాభారముతో నిండి ఉన్న ఆయన కన్నులు చూసి వారికి ఏమి ఉత్తరం ఇవ్వవలనో ఆయనకు తోచలేదు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చేసేది త్యాగం యేసుక్రీస్తు వారు, దాని తర్వాత జరిగించబడే ప్రతి ఒక్క పరిణామాలను ఎదుర్కొనేది శిష్యుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఆ ముందు కార్యం నిమిత్తమై శిష్యులకు తెలియపరిచాడు, ఇదిగో మీకు ఎలాంటి శ్రమలు వస్తాయి, మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, మిమ్మల్ని చంపే పరిస్థితులు వస్తాయి, కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, ప్రార్థించండి, మెలకువ కలిగి ఉండండి. ఒక గడి అయినా, కనీసము ఒక దినము ఒక గడి అయినా మీరు దేవుని కోసము, మీ నిమిత్తము, మీ పరిస్థితుల నిమిత్తము మీరు మేలుకొని ఉండలేరా నా ప్రశ్న యేసుక్రీస్తు వారు మరలా వచ్చి వారికి తెలియపరిచి వెళ్ళినప్పటికీ వారి కన్నులు భారముతో నిండి ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క కన్నులు ఎప్పుడు భారముతో నిండి ఉంటాయి? విస్తారమైన పని చేసినప్పుడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు రెస్ట్ లేకుండా ఆ కంప్యూటర్ ముందు కానీ ఏదైనా పని చేసే సమయంలో కానీ కళ్ళంతా కూడా లావుగా వాచిపోయిన స్థితి వస్తుంది. అనగా వారు అంతటి దీన స్థితిలో లేకపోతే అంతటి నిద్రావస్థ స్థితిలో ఉన్నారు. వారి కన్నులు భారముగా ఉన్నాయి, కునుకుపాటుతో ఉన్నాయి వారి యొక్క కన్నులు. ఆ పరిస్థితిని చూసిన యేసుక్రీస్తు వారు ఏం చేయాలో తోచలేని పరిస్థితులలో అక్కడ నుంచి వెళ్ళిపోయారన్న విషయం జ్ఞాపకం చేస్తారు. ఇదేనా మనం చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు చేస్తుంటున్నాం. ఒక ప్రశ్న శిష్యులకు తెలియపరిచిన ఆ ప్రశ్న మన జీవితం చేసుకున్నాం. ఒక్క గడి అయినా మనం కనీసం దేవునికి ప్రార్థిస్తున్నామా? ఒక్క గడి అయినా, ఒక గంట అయినా దేవునికి సమయాన్ని ఇస్తున్నామా మన జీవితంలో? అది ఎవరి నిమిత్తము? వారి నిమిత్తమే. ఎందుకు? ఆ ఎదుర్కొనే శోధనలను, ఎదుర్కొనే సమస్యల నిమిత్తమై. ఇదిగో ఆ సమస్యలలో పడినప్పుడు నీవు కృంగిపోకుండా ఉండడానికి, ఆ సమస్యల్లో పడినప్పటికీ బలహీన పడకుండా ఉండడానికి, నిన్ను నీవు ముందుగానే సిద్ధపరచుకోవడానికి ఆ ప్రార్థన, నిన్ను నీవు దేవుని సంరక్షణలో చేసుకున్నటకే ఆ ప్రార్థన మన జీవితం జ్ఞాపకం చేసుకోవాలా. సిమోనుతో అంటున్నాడు, ఒక్క గడియ నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయిన నువ్వు మేలుకొని ఉండలేవా? 24 గంటలు మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతి పనిలో తన శక్తిని ఇస్తున్నాడు, ప్రతి పనిలో తన బలాన్ని ఇస్తున్నాడు. ఏ పని చేస్తే ఆ పనిని సఫలం చేస్తున్నాడు, ఎలాంటి ఆటంకం లేకుండా, చేసిన పనిని వృధా కాకుండా, ప్రతి పనిని మనకు ఉపయోగపడే విధంగా, అనేకులకు ఉపయోగపడే విధంగా చేస్తున్న దేవునికి మనము 1 గంట సమయం ఇస్తున్నామా? దేవుని విషయంలో దేవునితో ఆ సహవాసం కలిగిన వాళ్ళముగా మన జీవితంలో ఉంటున్నామా? భారముతో నిండి ఉన్న వారి యొక్క కన్నులను చూసి ఏమి చెప్పాలో, ఎలాగున గద్దించాలో,
తెలియని సమయంలో ఏమీ ఉత్తరం ఇవ్వకుండా ఆయన జరిగించబోయే కార్యం నిమిత్తమై తాను సిద్ధపడి వెళ్ళిపోయాడు. కనుకనే యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన తర్వాత శిష్యులు ఏమైపోయారు? చల్లా చెదరైపోయారు, కలిసి ఉండలేకపోయారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే వారికి ఆ సిద్ధపాటు లేదు. ఏం జరిగినా ఇదిగో మనమందరం ఈ రీతిగా ఐక్యతతో ఉన్నాము, ఈ రీతిగా ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కొందాము, ఆ సిద్ధపాటు లేని పరిస్థితి. ఎందుకంటే వారి కన్నులు భారముగా ఉన్నాయి. పనుల వలన వారి యొక్క కన్నులు భారముగా ఉన్నాయి, చేసే పరిచర్య వలన వారి పనులు భారముగా ఉన్నాయి. కానీ ఇవ్వవలసిన సమయమును ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇవ్వవలసిన సమయమును ఆయనకి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె ఎంత ప్రయాసపడినా కనీసం ఒక గంట వేకువజామున ఒక గంట మనము దేవునికి సమయం ఇవ్వగలిగినట్లయితే, దేవునికి సమయం ఇచ్చి మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లయితే, మన జీవితములను ఆ దేవునికి సమర్పించుకున్నట్లయితే, ఈ దినమంతా ఇదిగో నీ కౌగిలిలో నీ భద్రతలో మమ్ములను, మా కుటుంబములను, మా బిడ్డలను కాపాడుమని ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే, దేవుడు మన పక్షాన ఉండి మన పక్షాన తన భద్రతను తోడుగా ఉంచి మనల్ని నడిపించగలిగిన గొప్ప దేవుడు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనొక సమయంలో మార్టిన్ లూథర్ సంఘ స్థాపకుడైన మార్టిన్ లూథర్ గారి రీతిగా తెలియపరుస్తాడు. సేవలో భారమైన సేవ చేస్తున్నాడు, అలుపెరుగని సేవ. ఉదయం సాయంత్రం ఎక్కడ ఖాళీ లేని పరిస్థితుల్లో సేవ చేస్తున్నారు, పరిచర్యలు చేస్తుంటున్నారు. తన జీవితంలో ఒక దినమంతయు కూడా పరిచర్య నిమిత్తమై తిరుగుతున్న సమయంలో తాను అంటాడు, నేను ఎంత పని చేస్తున్నా కానీ ప్రార్థన చేయడానికి కూడా సమయం లేని నా జీవితంలో కనీసం ఆ దినం నా 3 గంటలైనా ప్రార్థన చేసి తర్వాత మాత్రం నేను బయట అడుగు పెడతా. అది పరిచర్య కావచ్చు, ఏమైనా కావచ్చు, నా పనుల నిమిత్తము కావచ్చు. కనీసము దేవునికి ఇవ్వవలసిన కొద్ది సమయమైనా నేను ఇచ్చి తర్వాత నా పనుల నిమిత్తమైన నేను సిద్ధపరచుకుంటా అని ఆ తీర్మానం తీసుకున్నాడు. ఈనాడు లూథరన్ సంఘ స్థాపకుడిగా ఆయనను గౌరవించే విధముగా, ఆయనను స్మరణ చేసుకునే విధముగా ఆయన యొక్క జీవితము ఆ రీతిగా మలసబడి ఉన్నదన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే వాక్యము తెలియపరుస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, నా అంతటా నేనేమీ చేయలేను. ఎడుగుచున్న వాళ్ళము దేవుని సహాయము మీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన లేకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన లేకుండా మనం ఏది చేసినా శూన్యం, దానివల్ల నా ఫలితము లేదు. వాక్యం అంటుంది, నా అంతటా నేనేమీ చేయలే. యేసుక్రీస్తు వారే అంటున్నారు, ఇదిగో నా అంతటా నేనేమీ చేయలేను, నేను నిన్ను నమ్మునట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వారిని చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము నేను చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యేసుక్రీస్తు వారే పలుకుతున్నారు, నా అంతటా నేనేమి చేయలేను. ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారముగా ఈ లోకములకు పంపబడి ఉన్నాను. నా తండ్రి చిత్త ప్రకారము ఈ లోకములో నేను ఆయన ఏ పని నిమిత్తమైతే పంపించి ఉన్నాడో ఆ పనిని నెరవేర్చడానికి నేను ఈ లోకములకు నడిపించబడి ఉన్నాను. నా అంతటా నేనేమి చేయలేను. ఒకవేళ అది చేసినా దాని ఫలితం లేని పరిస్థితి. యేసుక్రీస్తు వారే ఆ మాట అంటే మనం ఎంతటి వారమే. ఆ జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండక మనం ఏ పని ప్రారంభించినా, ఏది చేసినా దాని ఫలితమును మనము పొందుకోలేము. వాక్యం అంటే నా అంతటా నేనేమీ చేయలేను. పని విషయంలో కావచ్చు, ప్రయాణ విషయంలో కావచ్చు, ఏదైనా కొత్తగా మనము ప్రారంభించేది అయి ఉండవచ్చు. నా అంతటా నేనేమీ కూడా చెయ్యలేను అన్న స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే దేవుని కలిగి ఉండి చేస్తే ఆ స్థితి మనల్ని ఏదో ఒక విధాన హెచ్చింపు స్థితిలోనికి నడిపింపజేస్తారు. ఏదో ఒక దినాన మన యొక్క జీవితంలో మనం చేసే పనిని మనకు ఆశీర్వాదకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మలిచే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నా అంతట నేనేమీ చేయలేను. మనం చేసే ప్రతి పనిలో కూడా ఒకవేళ అది మన ఆలోచన అనుకుంటాం, కానీ దేవుడు ఆలోచన మన మదిలో పెట్టి మన ద్వారా ఆ కార్యము చేసే విధము చేస్తాడు. అయితే మనం అనుకోవాలా, ఇది నా ఆలోచన కాదు, నా తలంపు కాదు,
ఇది ఆయన సహాయము నాలో ఉన్నబట్టే, నాతో ఉన్నబట్టే నేను ఈ పని ప్రారంభించగలిగాను, నేను ఈ పని సంపూర్తి చేశాను, ఈ పని అనేకులకు దీవెనకరముగా మార్చబడింది అని మనము గ్రహించగలిగినట్లయితే ఆ గ్రహింపు గొప్పదైన స్థితిని మన యొక్క జీవితంలో జరిగింపజేస్తుంటుంది. యేసుక్రీస్తు వారు అంటూ, నా అంతటా నేనేమి కూడా చేయలేను, నా తండ్రి చిత్త ప్రకారముగా నేను ఏదైతే చేయాలని ఈ లోకమునకు వచ్చినానో ఆయన ఇచ్చిన పని నిమిత్తమై అది చేయటకు నేను ఈ లోకమునకు వచ్చినాను కనుక నా తీర్పు, నేను చెప్పే మాటలు న్యాయమైనవి, నేను పలికే మాటలు న్యాయమైనవి. ఎందుకు అంటే ఇదిగో నా సహాయం కాదు, దేవుని సహాయం, నాకు తండ్రి అయిన దేవుని సహాయం నాకు తోడుగా ఉన్నది. నా విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆ దేవునికి సమయం ఇవ్వగలుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మన జీవితంలో మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా మనము దేవునికి ఇవ్వవలసిన ఆ సమయం ఇవ్వలేకపోతే, కనీసం 1 గంట అయినా సమయం ఇవ్వలేకపోతే, ఆ పరిస్థితి మన జీవితంలో ఆ దినమంతయు కూడా మన జీవితంలో మనం ఆ సంతోషం కోల్పోయిన స్థితిలోనికే తీసుకొస్తుంది. లేకపోతే దేవుని భద్రత లేని వారికి ఎలాంటి క్రియలు అయితే జరిగించబడతాయి, ఎలాంటి పరిస్థితులు గుండా అయితే వారి యొక్క జీవితం మార్చబడుతుందో అలాంటి స్థితులు గుండా మన జీవితాన్ని నడిపించబడుతుంది. ఎందుకంటే మనకు దేవుని భద్రత లేదు, దేవుని కాపుదల లేదు, దేవుని కృప మనకు తోడుగా లేదు, ఆయన క్షేమము మనకు తోడుగా లేదు, ఆయన ఇచ్చే ఆ సంపూర్ణమైన ఆరోగ్యము మనకు తోడుగా లేదు, ఆయన ఇచ్చే ఆ జీవము మనకు తోడుగా లేదు. ఆయన మనకుంటేనే మనం ఏదైనా చేయగలము, ఆయన మనకుంటేనే మనం ఏదైనా చేసే పని సఫలీకృతం అవుతుంది. కనుక ఆయన మన జీవితమును మనం ఆధారం చేసుకోవాలి. భక్తిహీనునికి ఈ లోకంలో ఏ ఆధారం లేదు, కానీ క్రైస్తవునికి ఉన్న ఒకే ఒక ఆధారము నమ్మిన దేవుడు. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు ఉన్న ఆధారము ఒకే ఒక్కటి, ఆ జీవము కలిగిన దేవుడు. ఆయన నమ్ముకోవడమే, ఆయన ఆశ్రయం చేసుకోవడమే, ప్రతిదినము ఆయనకి సమయం ఇవ్వడమే. సమయం ఇవ్వకుండా, ప్రార్థించకుండా మనం ఎంత ప్రయాసపడినా, ఎంత పనులు చేసినా మన జీవితంలో ఒకవేళ కొన్ని దినముల వరకు దాని ఫలితం చూస్తామేమో, కానీ ప్రార్థన లేని జీవితం యొక్క ఫలితము శాశ్వత కాలం ఉండదు. ప్రార్థన చేయలేని, లేకపోతే ప్రార్థన చేయలేని మన యొక్క జీవితంలో చేసే ప్రతి పని కూడా ఆ ఫలితము, ఆ యొక్క ఆశీర్వాదము శాశ్వత కాలం వరకు చూడలేరు. వాక్యము తెలియపరుస్తుంది, 1 గంట అయినా నీవు సమయం ఇవ్వలేవా? నేను సృజించిన నీ దేవునికి, నీకు ఆరోగ్యం ఇస్తున్న నీ దేవునికి, ప్రయాణంలో ఆపదలు రానివ్వకుండా క్షేమకరమైన స్థితిని ఇచ్చి, క్షేమముగా వెళ్ళి క్షేమముగా వచ్చే పరిస్థితిని కల్పిస్తున్న నీ దేవునికి, నీ బిడ్డల విషయంలో దేవుడు తగిన జ్ఞానమునిచ్చి వారు ప్రతి విషయంలో చెడు అలవాట్లకు పోనివ్వకుండా కాపాడుతున్న దేవునికి, తగిన జ్ఞానము చేత నింపుతూ వారిని భద్రపరుస్తున్న దేవునికి మనం ఎంతటి కృతజ్ఞతలు ఉండాలా? మనం ఎంతటి కృతజ్ఞత చెల్లించే వారముగా మనం ఉండాలా? మనం ఎంతగా ఆయనతో ఆ సహవాసం కలిగిన వారముగా ఉండాలి. మన ఇంటి ఎదుటికి ఒక కొత్త వ్యక్తి వస్తే ఏం చేస్తాం? 1 వారం పలకరించకపోయిన తర్వాత ఏమవుతుంది? ఒకరితో ఒకరు సంబంధం ఉంటుంది, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, ఒకరి సహాయం విషయంలో ఒకరినొకరు సహాయం చేసుకుంటారు, వారికి ఉన్న దాంట్లో వారికి ఎదుటి వ్యక్తికి ఇస్తారు, మరలా వారు పుచ్చుకుంటారు. అనగా వారి ఇరువురి మధ్య ఆ స్నేహబంధం అనేది ఏర్పడుతుంది. ఆ స్నేహబంధము వారిని కలిసికట్టుగా జీవించే విధము చేస్తుంటుంది. ఆ స్నేహబంధము ఆపదలో వారికి సహాయం చేసే విధము చేస్తుంది. మానవుల యొక్క స్నేహమే, మానవుని యొక్క బంధమే 2 వారాలు 3 వారాల్లో ఇంతటి బలముగా స్థిరపరచబడితే, మనము సృజించబడినప్పటి నుండి మనం చచ్చిన స్థితిలోనికి నడిపించబడేంత వరకు కూడా మనకు జీవమై ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు అనుదినము తన భద్రతలో కాపాడే దేవుడు, తన సంరక్షణలో తన కృపలో భద్రపరిచే దేవుడు. కాస్త బయటికి తీసుకొని ఎంత క్షేమాన్ని క్షేమకరమైన స్థితిలోనికి మనం నడిపించే దేవుడు. మనం ఎంత స్నేహం చేస్తాం మనుషులతోనే, ఎదుట ఉండే మనుషులతోనే
ఒక వారం కాకపోయినా, 2 వారాలు కాకపోయినా, లేకపోతే ఒక సంవత్సరం కాకపోయినా, ఏదో ఒక దినాన ఏదో ఒక పరిస్థితిలో వారితో ఆ స్నేహబంధం ఏర్పాటు చేసుకొని మన ఎదుట ఉన్నంత వరకు ఆ బంధముతో కలిసికట్టుగా ఉంటామే. మనం పుట్టిన నాటి నుండి మరణించేంత వరకు, ఆయన సన్నిధిలో చేర్చుకునేంత వరకు మనకు తోడై ఉన్న దేవుణ్ణి మనం ఎంత స్నేహం చేస్తున్నాం, ఆయనతో మనం ఎంత సహవాసం చేస్తుంటున్నాం. రైట్ బ్రదర్స్ అనే ఒక ఇద్దరు ఉన్నారు. ఏం కనిపెట్టారు? ఏరోప్లేన్ కనిపెట్టారు. తల్లిదండ్రులు వారి జీవితంలో నేర్పించిన స్థితి, బిడ్డలు ప్రతిదినము కూడా ప్రార్థించే విధముగా, దేవుని అంటే భయము భక్తి కలిగే విధముగా పెంచారు. ఆదివారము బిడ్డలను సైతము, తల్లిదండ్రులు సైతము, బిడ్డల సైతము తమ సమయమును ఎక్కడ వేరే వాటికి వినియోగించక కేవలం దేవుని యొక్క మందిరంలోనే, దేవుని యొక్క సన్నిధానంలోనే తమ యొక్క జీవితాలు గడిపబడే విధముగా తల్లిదండ్రులు ఆ రీతిగా నిర్ణయం తీసుకున్నారు. కుమారులను కూడా ఆ స్థితిలోనికి నడిపించారు. ఆ స్థితి ఎంతగా వారిని ఆశీర్వాదకరంగా మార్చిందంటే, ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా దేవుడు తగిన విధంగా హెచ్చిచ్చాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి, ఆకాశంలో ఎగురుతున్న తూనికలను చూసి ఒక తలంపు ఇచ్చాడు దేవుడు వారికి. ఆ తలంపు ప్రకారము దాని యొక్క నిర్మాణ విషయంలో మనుషులు ఎవరు సహాయం చేయలేరు. ఎవరు కనిపెట్టలేని దాన్ని కనిపెట్టే సమయంలో ఎవరు సహాయం చేయలేదు, మనుషులు ఎవరు సహాయం చేయలేదు, ఎలాంటి గుర్తింపు రాలేదు. అయినప్పటికీ తన తల్లిదండ్రులు నడిపించిన మార్గం, తన తల్లిదండ్రులు ప్రతి ఆదివార దినాన తమ యొక్క సమయమును వేరే వాటికి ఉపయోగించక, వేరే వాటిలో పాల్గొనక, వేరే వాటికి అప్పగించక కేవలం దేవుని యొక్క మందిరములో తమ యొక్క జీవితంలో గడిపాడు. దేవుని యొక్క జీవితంలో కుటుంబముగా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చారు. ఆ స్థితి వారి యొక్క జీవితంలో ఎంత ఆశీర్వాదకరంగా మార్చిందంటే, వారు అంతటి సహాయకరమైన విధంగా అన్నిటిని సమకూర్చుకొని మొదటి విమానాన్ని తయారు చేసిన తర్వాత, అన్నిటిని సిద్ధపరిచిన తర్వాత ఎగరటమే ఒక్కటే ఆగింది. సమస్తము సిద్ధపరిచి ఎన్నో ట్రైల్ అయ్యి అన్ని సఫలీకృతముగా ఉన్నాయి. తాను చేసినది ఎగరవేస్తే సక్సెస్ అవుతుంది. దానికి ఇంకా అనేకమైన ఆర్డర్లు వస్తాయి, అనేకమైన తయారు చేసే స్థితి వస్తుంది. కానీ ఆ ఎగరవేసే దినము ఆదివారం వచ్చినదని, ఆ ఎగరవేసే విమానమును ఆదివారం వచ్చినదని, ఆ దినమున ఎగరవేయాల్సిన పరిస్థితి వచ్చినదని, తాను ఇన్ని దినములు కష్టపడిన దానిని, ఇన్ని దినములు ప్రయాసపడిన దానిని, ఇన్ని దినములు సమయమును వెచ్చించిన దానిని, నేను ఎంత కష్టపడ్డానని చెప్పేసి దేవుని విడిచిపెట్టలేదు. నేను ఎంత కష్టపడ్డానని చెప్పేసి దేవుని యొక్క సమయమును తన సొంత సమయమునకు వినియోగించుకోలేదు. దేవుని సన్నిధానంలో వాడవలసిన తన జీవితము, ఉండవలసిన తన జీవితమును తాను సిద్ధపరిచిన, తాను కష్టపడిన, తాను ప్రయాసపడిన, తన ధన సంపదను ఉపయోగించిన దాని నిమిత్తమై వాడక, ఆ దినమును కూడా, దానిని ఆకాశములో ఎగరవేయాల్సిన సమయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టగా దేవునికి సమయం ఇచ్చా. ఆనాడు ప్రారంభించిన స్థితి ఈనాడు ఎన్నో రకరకాలైన ఫ్లైట్స్, ఎన్నో రకరకాలైన ఉత్పత్తి చేయబడే విధముగా, రకరకాలైనవి సృజింపబడే విధముగా కారకుడిగా రైట్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరికొకరు తోడుగా, ఎవరు సహాయం లేని చేయలేని స్థితిలో అన్నాదమ్ముళ్ళ ఒకరికొకరు స్నేహితులుగా ఉండి చిన్ననాటిలో నేర్పించిన భక్తి, ఆదివార సమయం, దేవుని సమయం అది గమనించిన వారై పెద్దయినా వారు ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, ఎంతగా వారి యొక్క ధనమును కష్టపడి దాని నిమిత్తమే ప్రయాసపడిన ఆదివారమును ఎన్నడూ తమ సొంత పనుల నిమిత్తం ఉపయోగించుకోలేదు. ఆదివారమును ఎన్నడూ తల్లిదండ్రులు వారికి ఏమైతే తెలియపరిచారో, ఏమైతే బోధించారో ఆ విధముగా తమ యొక్క జీవితములను కట్టుకున్నారు. ఆ దినమనే అపవాది ఆ యొక్క విమానమును ఎగరవేసే సమయము ఆ దినమే వచ్చినప్పటికీ అది ఎంత ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడినా దేవుని ముందు ఆ ప్రయాస అంతటిని పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. దాని ఫలితం వారు ఏ పని అయితే చేశారో, వారు ఏ పనులైతే వారి ద్వారా ప్రారంభించారు, సైకిల్ నిర్మాణము కానీ, ప్రింటింగ్ ప్రెస్ కానీ,
ఈ విమానాల యొక్క తయారీ కానీ ఏదైతే చేస్తున్నారు ప్రతి విషయంలో దేవుడు వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. కారణం, దేవునికి ఇవ్వవలసినది మనం ఇస్తున్నాం కనుక దేవుడు మనల్ని అన్నాడు విడిచిపెట్టాడు. ఒకవేళ నీవు దేవునికి ఇచ్చేదాన్ని నీవు దొంగిలిస్తే, దేవునికి ఇచ్చే సమయమును కనుక నీవు నీ సొంత పనుల నిమిత్తమే ఉపయోగించుకున్నట్లయితే మనము పొందుకోవాల్సిన పనిని, లేకపోతే పొందుకోవాల్సిన యొక్క ఫలితం మన యొక్క జీవితంలో పొందుకోలేని పరిస్థితిలో మన యొక్క జీవితాలు నడిపించబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఒక్క గడియ నీవు మేలుకొని ఉండలేవా? నీ జీవితంలో శిష్యులతో పలుకుతున్న ఒక్క గడియ కూడా మీరు మేలుకొని ఉండలేరా? మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. ముందు జరిగించబడే ఆ త్యాగం నిమిత్తమై, ముందు జరిగించబడే ఆ ఎదుర్కొనే ఆ శోధనలు, ఆ సమస్యలు, ఆ బాధల నిమిత్తమై మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి అన్న విషయమును అక్కడ వారికి జ్ఞాపకం చేస్తున్నామనిగా మనం చూస్తుంటాం. విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూస్తే, విలాప వాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వినియోగము ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసిదివో యెహోవా దృష్టించి చూడుము. వాక్యము తెలియపరచబడుతుంటుంది. 18 నుంచి మనం చూడవచ్చు. 18వ వచనం, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహముల వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి చామున మొరపెట్టుము. నీ కంటి పాపను విశ్రాంతిలోనికి పోనివద్దు. వాక్యం అంటుంది, సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారాణిమ్ము. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయి, మనకు అనుగుణంగా లేవు. బయటికి వెళ్ళిన వ్యక్తి వస్తాడో లేదో తెలియదు. నిలిచి ఉండిన వ్యక్తి అప్పటికప్పుడు కోల్పోయే పరిస్థితి. దేహంలో ఏం ఉంటుందో తెలియదు, ఏ ప్రాబ్లం ఉండదు, అంత ఆరోగ్యంగానే ఉంటారు. కానీ ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి, ఒక్కసారికి ఈ దేహంలో విడిచిపెట్టే పరిస్థితి. వాక్యం అంటుంది, నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. నీ నిమిత్తము, నీ బిడ్డల నిమిత్తము, నీ కుటుంబము నిమిత్తము విరామము లేకుండా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలుగనీయకము. ఎందుకంటే మన బిడ్డల యొక్క క్షేమము కానీ, మన యొక్క క్షేమము కానీ, మన యొక్క ఆరోగ్య విషయంలో క్షేమము కానీ కలిగించబడాలి అంటే మనకు ప్రార్థనే ప్రాముఖ్యం. ఒకవేళ మనం మెడిసిన్ ద్వారా ఎంత ఉపయోగించాలనుకున్న దేవుడు తగిన శక్తిని ఇస్తాడు. ఎందుకంటే అవన్నీ ఇచ్చినది దేవుడే, వాటిని ఉపయోగించుకోవాలా. అదేవిధంగా అంతకంటే శ్రేష్టమైనది దేవుని యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచుకో. వాక్యం అంటుంది, విరామము కలుగనీయకము. నీ కంటి పాపను దేవునికి ఇచ్చే సమయంలో విశ్రమింపనీయకము. నీ కంటి పాపను దేవునికి ఇచ్చే సమయంలో ఆ నిద్ర అవస్థలోనికి వెళ్ళనే విధముగా కాకుండా మెలకువ కలిగి నీవు లేచి రేయి మొదటి చామున మొరపెట్టు. నీ కన్ని రెప్పకు, నీ కంటి పాపను విశ్రమింపకుండా నీవు వేకువనే లేచి దేవుని యొక్క సన్నిధానంలో రేయి మొదటి చామున నీవు మొరపెట్టుము. నీళ్లు కుమ్మరింపబడినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఒక చెట్టుకు నీళ్ళు పోస్తే ఏం చేస్తుంది? దానికి కావాల్సిన నీరంతా నది ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది. మనము కూడా మన కన్నీటిని దేవుని యొక్క సన్నిధానంలో ప్రోక్షిస్తే, మన కన్నీటిని దేవుని సన్నిధానంలో కారిస్తే ఆ నీళ్ళు వృధా అవుతాయి. ఆ చెట్టుకి భూమిలోకి ఇంకిపోయాయి. కానీ ఆ చెట్టుకు కావాల్సిన ఆ తేమను, చెట్టుకు కావాల్సిన బలమును ఆ నీటి ద్వారా అది పొందుకుంటాం. మన కన్నీరు కూడా అంతే. మన కన్నీరు ఏమాత్రమును వృధా కాదు. తన కవిలలో ఆయన భద్రపరిచే దేవుడు. అతి శ్రేష్టమైన నీరు ఏదైనా ఉందంటే మన కన్నీటి యొక్క చుక్క, కన్నీటి నీరు.
మనం చూస్తూ ఉంటే సాధారణంగా బ్లాక్ వాటర్ అని చూస్తాం. ఇప్పుడున్న వాటర్ అన్నిట్లలో బ్లాక్ వాటర్ అతి శ్రేష్టమైనది. కానీ వాటికంటే శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే మన కన్నీరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ శ్రేష్టమైనది నీవు దేవుని సన్నిధానంలో ప్రోక్షించు, దేవుని సన్నిధానంలో కాల్చు. నీ హృదయమును ఉప్పొంగ చేసుకునే విధముగా, నీ హృదయము కుమ్మరింపబడే విధముగా. ఆయన తన కోసం కన్నీరు కాల్చమంటలేదు, మన కోసము, మన బిడ్డల కోసము, మన కుటుంబం కోసము మీ కన్నీరును కార్చ. నీళ్లు కుమ్మరింపబడినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఏం చేయాలా? మనం ఉన్నంత వరకే మన బిడ్డల కంటి ముందులు ఉన్నంత వరకు మనం కాపాడగలుగుతాం. మనం లేనప్పుడు, మనము వేరొక పనిలో పడి వారిని చూసుకున్నప్పుడు ఎవరు సహాయం చేయలేని సమయంలో, ఎవరు లేని సమయంలో బిడ్డలను కాపాడగలిగినది ఎవరు? బిడ్డల చుట్టూ తన కాపుదల ఉంచగలిగిన వారు ఎవరు? వాక్యం అంటుంది, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు నీవు ఎప్పుడు నీ వేకువజామున లేచి నువ్వు నీ హృదయమును దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు కార్చి, ఇదిగో నీ చేతులను పైకైతే నీ బిడ్డల నిమిత్తం ఆయన సన్నిధానంలో వేడుకో. నీ బిడ్డల యొక్క స్థితిగతి నిమిత్తము, నీ బిడ్డల యొక్క ఆరోగ్యము నిమిత్తము, నీ బిడ్డల యొక్క ఎదుగుదల నిమిత్తము, నీ బిడ్డల యొక్క క్షేమము నిమిత్తము నీవు వేకువజామున లేచి నీ బిడ్డల నిమిత్తము నీవు నీ చేతులు ఆ తండ్రి అయిన దేవుని వైపు ఎత్తి మొరపెట్టు. ప్రతి విధియోగము ఆకలుగొని వారు మూర్ఛిల్లుచున్నారు అన్న ప్రస్తావన ఇక్కడ మనం చూస్తుంటాం. కాబట్టి మన నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము వేకువజామున లేచి మనం ప్రార్థించినట్లయితే, ఆ ప్రార్థన లేకపోతే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒక కన్నీరును కాల్చినట్లయితే, ఆయన మన నుంచి క్షేమం కోరుకుంటున్నాడు, ఆయన మన నుంచి మంచిని కోరుకుంటున్నాడు. ఆ మంచిని మనం ఇవ్వగలిగితే, ఆ మంచిని చూసిన దేవుడు రెట్టింపైన స్థితిలో మనల్ని నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. గొప్పదైన స్థితిలోనికి నడిపించగలిగిన గొప్ప దేవుడు. ఈనాడు మన కుటుంబాలు ఎంత క్షేమంగా ఉంటున్నాయి అంటే, ఎంతటి భద్రతలో ఉంటున్నాయి అంటే, అది దేవుని కృప తప్ప వేరొకటేమీ లేదు. మన ఇంటి ప్రక్కన ఉన్నవారే అలాంటి స్థితిలోనికి నడిపించబడతారు. అనారోగ్యం కావచ్చు, బెడ్లో సరైన స్థితిలో ఉండాలేని పరిస్థితులు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఎన్నెన్నో మన చుట్టూనే జరిగించబడతాయి. కానీ వారి మధ్యలో దేవుడు నీకు అలాంటి స్థితిలోనికి రానివ్వకుండా చేస్తున్నాడు అంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనడానికి మొట్టమొదటి నిదర్శనము అదే. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో, అనారోగ్యం కావచ్చు, ప్రయాణాల్లో క్షేమం లేని పరిస్థితి కావచ్చు, కానీ దేవుడు వారికంటే నేను శ్రేష్టమైన వాడిగా ఎంచాడు, శ్రేష్టమైన వాడిగా ఆయన నిర్ణయించుకున్నాడు. శ్రేష్టమైన స్థితిలో నిన్ను నిలబెడుతుంటున్నాడు. కాబట్టి ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకున్న వారై ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అయినను నా శ్రమలో మంచి పని 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తుంటాం. వాక్యము తెలియపరుస్తుంది. క్రీస్తు యేసు నందు మహిమలో మన ప్రతి అవసరం కూడా మనము తీర్చబడతాం. ఎప్పుడు మనం ఆయనలో నిలిచి ఉంటే, ఆయనలో నిలబడిన స్థితిలో మనము నడిపించబడినట్లయితే, మన జీవితంలో మన నుండి కోరుకుంటున్నది మనము శ్రేష్టమైనది దేవునికి ఇవ్వగలిగినట్లయితే, మన జీవితంలో అవసరమైన ప్రతి అవసరము దేవుడు మన జీవితంలో తీర్చేవాడిగా ఉంటున్నాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన జీవితంలో ప్రతి దినము మనం చేసే ప్రతి పనిలో దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క భద్రత మనకు రావాలి అంటే, ఆ భద్రతలో మన కుటుంబాలు కాపాడబడాలి అంటే, మనము దేవునికి ఇవ్వవలసిన సమయమును దేవునికి ఇచ్చి తగిన విధముగా మన యొక్క జీవితంలో నడిపించుకున్నట్లయితే, ఆ జీవము కలిగిన దేవుడు మనల్ని తగిన విధముగా నడిపించగలిగిన గొప్ప దేవుడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
ఒకానొక సమయంలో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం గల భాగములో ఇక్కడ వాక్యం ఉంది. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక కార్యములను, క్రియలను, మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీవు వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా బోధించిరి అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయో ఆ పై విషయాల్లో మనం చూస్తున్నాం. వారు సువార్త అందించే విషయంలో, దేవుని పరిచయం చేసే విషయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఎన్నో హింసాత్మకరమైన ఘటనలు వారి ఎదుట జరిగించబడి ఉన్నాయి. ఎంతగానో వారిని అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, దూషిస్తుంటున్నారు, శిక్షిస్తున్నారు, పరిచర్యకు ఆటంకంగా ఉంటున్నారు. అలాంటి సమయంలో అక్కడ వాక్యము తెలియపరుస్తుంటుంది కదా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైంది? కంపించింది. వారు ప్రార్థన చేయగానే ఎవరి పక్షానైతే వారు అలాంటి కార్యములు చేస్తున్నారో, బెదిరింపులతో కానీ హింసాత్మకరమైన ఘటనలు కానీ వారు ఏదో జరిగింపజేస్తుంటున్నారో, ఆ జరిగించబడే సమయంలో వారు చేస్తున్న పని, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట చోటు కంపించెను అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అనగా ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మనం జ్ఞాపకం చేస్తాం. హింసించబడుతున్నారు, దూషించబడుతున్నారు, అవహేళన చేయబడుతున్నారు, పరిచర్యను ముందుకు కొనసాగనివ్వకుండా అడ్డుపడుతుంటున్నారు. అయినప్పటికీ వారి యొక్క ప్రధానమైన స్థానము, ప్రధానమైన గమ్యము, ప్రధానమైన విషయం ఏదైనా ఉందంటే వారి జీవితంలో ఆ ప్రార్థనను విడిచిపెట్టారు. ఆ ప్రార్థన అందరూ కలిసి వారు ప్రార్థిస్తుంటున్నారు. వారందరూ ప్రార్థించగా భూమి కంపించెను అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడవచ్చు. అనగా దేవుడు వారి ప్రార్థనకు అలాంటి సమాధానాన్ని ఇచ్చాడు. దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించాడు. తగిన కార్యమును వారి యొక్క వెంటనే జరిగించాడు. అందుకే వాక్యం అంటే తర్వాత అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని యొక్క వాక్యమును బహుగా ధైర్యముగా బోధించిరి. దేవుని యొక్క వాక్యమును బహు ధైర్యముగా వారు బోధించిరి అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అనగా మొట్టమొదటిగా మనము ఆ సమయమును, లేకపోతే ఆ సమయంలో మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు. తన శక్తి చేత మనల్ని నింపుతాడు. తన శక్తి కొలది మనం చేసే పనులలో మనల్ని వాడుకుంటాడు. అలాంటి స్థితులకి మన యొక్క జీవితంలో నడిపించాలి. కాబట్టి వాక్యం అంటుంది కదా, మనం చదువుకున్న భాగం మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తున్నాం. ఒక్క గడియ అయిన సిమోను, ఒక్క గడియ కూడా నీవు మేలుకొని ఉండలేవా? ఒక్క గడియ కూడా నీవు మేలుకొని ఉండలేవా? దేవుడు మన జీవితంలో 24 గంటల్లో 24 గంటలు కూడా మన ప్రాణం పోకుండా, ఈ దేహంలో ఉన్న ఇక ప్రాణం పోకుండా, ఈ దేహానికి ఎలాంటి చిన్న ప్రమాదము కూడా తగలనివ్వకుండా దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాడే, దేవుడు నిన్ను క్షేమకరమైన స్థితిలో ఉంచుతున్నాడే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా తన క్షేమములో మనల్ని భద్రపరుస్తుంటున్నాడే. నిన్ను నీవు సిద్ధపరచుకునే స్థితిలో, నీ కుటుంబము నీవు సిద్ధపరచుకునే స్థితిలో నీవెందుకు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు? అర్థం పరుగుతున్నాడు. నీవు నిద్రించున్నావా? ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేవా? ఒక్క గడియ కూడా నీవు దేవునికి సమయం ఇవ్వలేవా? మనం అంతటి బిజీ లైఫ్లో ఉంటున్నామా? ఒకంత మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తాం. 24 గంటలు అడిగితే నా పనులు ఏం చేసుకోవాలన్న అంటానికి ఏదైనా ఆస్కారం ఉంటుంది. కానీ 24 గంటల్లో 1 గంటను అడిగితే మనం తప్పుడు వాళ్ళమా, దేవుడు తప్పుడు? మన సమయము దేవునికి ఇవ్వగలిగినట్లయితే ఆ సమయము నిన్ను నీవు సిద్ధపరచుకోవడానికి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ కుటుంబాన్ని నీవు సిద్ధపరచుకోవడానికే నిన్ను దేవుడిని అడుగుతున్నాడు. నీ కుటుంబానికి ఆ భద్రతను నీవు కల్పించుకోవడానికి దేవుడు నిన్ను ఆ సమయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం
ఒక్క గడియ మనం ఇవ్వలేకపోతాం. ఉదయకాలం చేసే ఆ ప్రార్థన, ఆ జీవితము, ఆ ప్రార్థన జీవితము నిన్న ఆ దినమంతయు కూడా నీవు ఏ సంతోషం అయితే నింపబడలేని స్థితిలో ఉంటుందో, ఏ సంతోషం కూడా అయితే నడిపించబడలేని స్థితిలో ఉంటుందో, దేవునితో ఒక్కరోజు గడిపిన ఆ దినము, 1 గంట గడిపిన ఆ దినము ఆ సంతోషాన్ని ఇస్తాడు. మనం చేసే పనులలో ప్రతి దినము కూడా ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా రిలాక్స్ అయ్యే స్థితిలో ఉంటాం, ఎంతో ఒళ్ళంతా పులిసిన స్థితిలో ఉంటాం. కానీ దేవునితో గడిపిన ఆ మొట్టమొదటి గంట, 1 గంట దేవునికి చేసిన ప్రార్థన ద్వారా నీవు ఆ దినం ఎన్ని పనులైనా చేయొచ్చు, కానీ నీవు చేసే పనుల ద్వారా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు మనను క్షేమస్థితిలో ఉంచగలిగిన గొప్ప. మన పనులలో ఆ పనులను సులభతరము చేసే విధముగా చేస్తాం. అందుకే వాక్యం అంటుంది, దేవుని దృష్టికి మనం మంచి వారుగా ఉంటే పనిలో, ఇచ్చే ఆనందంలో, తెలివిలో అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహింపజేసి ఆ దినము మనం ఎక్కడ కూడా అలాంటి చిక్కుబడులలో పడకుండా మన పనులలో ఉపయోగపడే విధముగానే ఉంచుతాడు తప్ప ఆ దినము చేసిన ప్రయాస ఏమాత్రం వ్యర్థంగా ఉండొచ్చు. చేసే ప్రతి పని, చేసే ప్రతి ప్రయాణము, చేసే ప్రతి వృత్తి అన్నిటిలో ఆ దినము దేవుని సహాయం మనకు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సహాయం లేకపోతే మనము ఏమీ చేయలేము, ఏ రీతిగా మన జీవితంలో ముందుకు కొనసాగించలేము. ఆయన సహాయము, యేసుక్రీస్తు వారే నేనేం చేయలేను, నా సహాయం కాదు ఇది, తండ్రి అయిన దేవుని యొక్క సహాయం లేకుండా నేను నా జీవితం నేనేం చేయగలను. మనం మాత్రమైన మనం ఎంత మనుష్య కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారే తనను తాను తండ్రి అయిన దేవుని సహాయం లేకుండా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి నేను వచ్చానని తెలియపరుస్తున్నాడే. ఆయన సహాయం వల్ల నేను రీతిగా నడిపించబడుతున్నానని తెలియపరుస్తున్నాడే. ఆయన కంటే అతి తక్కువ వారుగా నిర్మించబడిన, సృజించబడిన మనము మన జీవితంలో సహాయం చేసుకునే విధంగా ఆయన చేసుకుంటున్నామా? మన సహాయకుడిగా ఆయన ఉంచుకుంటున్నామా? మన సహాయకుడు మనుషులు ఉంచుకుంటున్నామా? మనుషులు 1 దినం సహాయం చేస్తారు, 2వ దినం సహాయం చేస్తారు. ఆ 2 దినాల్లో కనుక నీవు వారికంటే హెచ్చింపును పొందుకుంటే తీసుకెళ్ళి చేయాల్సిన సహాయం కాస్త విడిచిపెట్టేసి మన మీదే పుకార్లు పుట్టించే పరిస్థితి తప్ప వారి ద్వారా ఏ నాడు ఏ దినము సహాయము శాశ్వత కాలం వరకు పొందుతారు. దేవుడు ఒక్కడే నీకు నాకు మనందరికీ కూడా శాశ్వతకరమైన ఆ సహాయం చేయగలని గొప్పదైన సహాయకుడు. కనుక ఆయన వైపు చూద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభా. భయంకరమైన దినాల్లో మేమున్నాం. నీకు వాక్యము తెలియపరుస్తుంది. మీరిచ్చిన యొక్క బిడ్డల యొక్క క్షేమము నిమిత్తమై, వారి యొక్క ప్రాణము నిమిత్తమై వేకుజామున వారి నిమిత్తము ప్రార్థించాలని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియపరిచావు. ఆ రీతిగా బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క తల్లులు కూడా, తల్లిదండ్రులు కూడా ఉదయకాల సమయంలో తమ బిడ్డల నిమిత్తమై ప్రార్థించేదాన్ని కృప చూపించు. విశ్వాసులుగా ఉంటున్న మా జీవితంలో, మా జీవిత యొక్క క్షేమము నిమిత్తము మేము చేసే పనులలో సఫలీకృతముగా చేయబడాలని, మేము చేసే ప్రయాణాలు క్షేమకరంగా ఉండాలని, మా జీవితంలో మేము ఆరోగ్యవంతులుగా తీర్చబడాలని, మా క్షేమము కోసమై ప్రభా వేకుజామున లేచి ప్రార్థించమని సలహిస్తున్నాం. 1 గంట అయినా సమయం ఇవ్వలేని స్థితిలో ఒకవేళ మేము ఉన్నాం, జ్ఞాపకం చేసుకోనండి. వేకుజామున అనుకూలమైన సమయం దొరుకుతుంది కనుక ఆ సమయంలో మేము నీ వైపు చూస్తూ నీ సన్నిధానంలో ఆ సహవాసం నీతో కలిగి ఆ మొదటి క్షాము 1 గంట సమయము నీ సన్నిధానంలో గడిపే అనుభవమును మాకు అనుగ్రహింపచేయండి ప్రభా. నీవు మాకు సహాయకుడిగా లేకపోతే మేము పడిన స్థితిలోనే అక్కడే ఉంటాం తప్ప అన్నాడు లేపబడలేం. పడిన స్థితిలోనే, కృంగిపోయిన స్థితిలోనే, బంధింపబడిన స్థితిలోనే, సహాయం చేయబడలేని స్థితిలోనే ఉంటాము తప్ప మేమన్నాడు పైకి లేపబడడం. ప్రభా, నిన్ను మేము సహాయం చేసుకుంటే మేము పడినప్పటికీ
మా వెన్నంటి నడిపించే దేవుడు, నీ చేయినెత్తి మమ్మల్ని లేవనెత్తే దేవుడు కనుక ప్రతి దినము కూడా 1 గంట అయినా నీకు సమయం ఇచ్చే వారంగా మేముంటూ ముందుకు కొనసాగింపబడాలని కృప చూపించి మన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిచారకులు ముందుకు వచ్చి కానుకలను సేకరించవలసిందిగా కోరుచున్నాను. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వేణుదీతువా నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వేణుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాకా సుజాత శాంసంగ్ గారి యొక్క కుటుంబము దశమ భాగముగా 1000 రూపాయలు కానుకొని ఇచ్చినారు. దేవుడు వారిని వారి యొక్క కుటుంబమును దీవించి ఆస్వాదింపచేయను గాక. ఎం నిఖితా రాజ్ కుమార్ గారి యొక్క కుటుంబము కృతజ్ఞత కానుకగా 500 రూపాయలు కానుకొని ఇచ్చినారు. దేవుడు వారిని వారి యొక్క కుటుంబమును దీవించి ఆస్వాదింపచేయను గాక. ఈ సమయంలో మరి సుజాత గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాను. నేను ఇలా ఉమ్మగారు ఉన్నట్లయితే దయచేసి రండి, ప్రార్థించి కానుకల నిమిత్తము దశమ భాగం నిమిత్తము ప్రార్థించి. సమయంలో ఐజక్ గారు ముందుకు వచ్చి కానుకల నిమిత్తము దశమ భాగం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాను. ప్రార్థించుకుందాం. అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున గొప్ప తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఈ యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఉదయం ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో తండ్రి, మరి రెండో ఈ ఆరాధన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి బిడ్డని సన్నిధిలో ఎత్తుపట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయినా. మరి ఈ దినాన ఎక్కడెక్కడో నాయన నీ సేవకులు తండ్రి తన వాక్యానుసారాన్ని వినిపిస్తున్నారో వారందరినీ దీవించి ఆస్వాదించాలని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని గురించి నాయన ప్రార్థిస్తున్నాం. మరి ఎన్నో తండ్రి అల్ల కులాలు తండ్రి దౌర్జన్యాలు తండ్రి మరి ఇవన్నీ జరుగుతున్నాయి తండ్రి. అక్కడక్కడ నా తండ్రి నీ బిడ్డలపైన తండ్రి ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ చర్చిలు తలగబెడుతూ సేవకులను కొడుతూ
విశ్వాసులను తండ్రి బంధిస్తూ నాయన ఎన్నో హింసలకు గురి చేస్తున్నారు నాయన. వారిని అందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినాన మరి మాకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ముఖ్యంగా నా తండ్రి బిడ్డలు ఇచ్చిన కానుకలు బట్టి ప్రార్థిస్తున్నాం. దశమ భాగములు కానుకలు ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి గుప్పులు ఇప్పి వారి యొక్క కానుకలు ఇచ్చారు. తర్వాత బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబం నుండి సన్నిధిలో ఎత్తుపట్టుకోమని, వారి అక్కరలు అవసరతలు తీర్చమని తండ్రి ఈ దినాన మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మరి నీ యొక్క వాక్యాన్ని అందించిన నీ సేవకుని బట్టి మీరు ప్రార్థిస్తున్నావు. వారిని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, వారు ఇంకనూ ఎదుగుదల కావటం నీ కృప దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో సంఘ అసిస్టెంట్ సెక్రటరీ గారు జీన్మే గారు ముందుకు వచ్చి సంఘ ప్రకటన తెలియపరచవలసిందిగా కోరుచుంటున్నాం. యేసుక్రీస్తు నామములో ముందుగా మన అందరికీ తండ్రి అయిన దేవునికి వందనములు, కృతజ్ఞత స్తోత్రం తెలియజేస్తున్నాను. అలాగే ఆదివారం రెండవ ఆరాధనకు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, సంఘ పెద్దలకు, సంఘ కాపరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ అది వారం ప్రకటనలు చదువుతుండగా మరి సంఘం అంతా ఆలకించగలని మనవి. మంగళవారం రోజున మరి స్త్రీల సమాజం వారు గృహదర్శనం ఉంటుంది కనుక మరి మంగళవారం రోజు స్వప్న పాల్ గారి గృహంలో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు మరి స్త్రీలు గమనించి ఆ యొక్క మరి గృహదర్శనంలో పాల్గొనరని ఆ యొక్క మనవి. అలాగే బుధవారం రోజున గృహ కూడిక సాయంత్రం 7 గంటలకు స్వప్న విజయ్ గారి గృహంలో ఉంటుంది. వారి గృహము సాయినగర్ టెంపుల్ పక్కకే ఉంటుంది కనుక మరి సమయం అందరూ ఈ యొక్క ప్రకటనను గమనించి మరి సాయంత్రం 7 గంటలకు గృహ కూడికకు రావాల్సిందిగా కోరుచున్నాను. అక్కడ వాక్య సందేశం మన సంఘ కాపరి పాస్టర్ సందీప్ గారు అందిస్తారు. అలాగే మరి బేస్తవారము మరి బైబిల్ స్టడీ ప్రారంభమైనందు కనుక మరి దేవుని చిత్తం అయితే మరి ఈ వచ్చే బేస్తవారం నుంచి కూడా మరి బైబిల్ స్టడీ ఉంటుంది కనుక మరి ఎవరైనా మరి ఆసక్తి గల వారు రావాలనుకుంటే మరి బైబిల్ స్టడీకి రావచ్చు. బేస్తవారం సాయంత్రం 7 గంటలకు ఉంటుంది కనుక ఈ యొక్క మరి ప్రకటనను గమనించవలసిన కోరుచున్నాను. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మరి స్త్రీల కూడిక చర్చిలోనే ఉంటుంది కనుక స్త్రీలు గమనించి సాయంత్రం చర్చి ప్రార్థన కూడికకు రావాలని కోరుచున్నాను. అలాగే శనివారం సాయంత్రం 7 గంటలకు క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. మరి క్వైర్ డైరెక్టర్ ఈ డేవిడ్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది కనుక మరి అందరు చర్చిలోనే పాటల ప్రోగ్రాం ఉంటుంది, నేర్చుకోవడం ఉంటుంది కనుక చర్చికి సాయంత్రం 7 గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఆదివారం సండే స్కూల్, చిన్నపిల్లల సండే స్కూల్ ఉదయం 8 గంటలకు ఉంటుంది. మీ యొక్క పిల్లలను సకాలానికి పంపించగలని ప్రార్థన. అలాగే ఆదివారం సండే ఆరాధన ఉదయం 9:30కే ప్రారంభమవుతుంది కనుక మీ యొక్క పనులు త్వరగా ముగించుకొని మరి సమయానికి వచ్చి దేవిని ఆరాధించవలసిన కోరుచున్నాను. మరి యూత్ మీటింగు ఆరాధన అనంతరము మధ్యాహ్నం ఉంటుంది. మరి యూత్ వారు గమనించవలసిందిగా కోరుచున్నాను. అలాగే యథావిధిగా మరి రెండవ ఆరాధన కూడా మరి సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. మరి ప్రకటనలు గమనించి మరి పాల్గొనాలని ఆ యొక్క మనవి. అలాగే మరి యూత్ వారు ఒక ప్రకటన తెలియజేసినారు. వచ్చే ఆదివారము మరి మన సంఘ కాపరి పాస్టర్ రెవరెండ్ సందీప్ గారి ఆధ్వర్యంలో మరి యూత్ కార్యక్రమం ఉంటుంది కనుక మరి సంఘమంతా మరి యొక్క ప్రకటన గమనించగలని నా యొక్క మనవి. ప్రతి నెల మొదటి శుక్రవారము ఉపవాస కూడిక ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వరకు ఉంటుంది కనుక మరి స్త్రీలు గమనించవలసిన కోరుచున్నాను. ప్రతి నెల 2వ శుక్రవారము రాత్రికాల ప్రార్థన ఉంటుంది. మరి ఇది కూడా ఈ యొక్క ప్రకటన గమనించవలసిన కోరుచున్నాను. మరి మొన్నటి శుక్రవారం రాత్రి ప్రార్థన కూడికలో మన ఇక్కడ సాయినగర్ మన సంఘస్థులు టిఫిన్ సెంటర్ నిర్మల సిస్టర్ గారు మరి ప్రార్థన చేసే బిడ్డలకు ఛాయ్ మరి ఉచితంగా అందించారు కనుక వారికి సంఘపక్షాన నా యొక్క ప్రత్యేక వందనాలు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన కాక. మరి ఈ యొక్క ప్రతి నెల సభ్యత్వం ఎవరైతే తీసుకురో వారు మరి ప్రతి నెల తప్పకుండా 100 రూపాయలు సభ్యత్వ రుసుము సంఘ పెద్దలు ఏసన్న గారు ఉన్నారు, వారికి అందించవలసిన కోరుచున్నాను. మీ యొక్క కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు మరి ప్రత్యేక కానుకలు కూడా మరి దేవుని మందిరానికి ఇవ్వవలసిన కోరుచున్నాను.
మరి ఇక్కడ 17వ తారీఖు మన గాంధీబొమ్మ దగ్గర షారోన్ మినిస్టర్ వారు మీటింగ్ ఏర్పాటు చేస్తారు సాయంత్రం 6:30 గంటలకు. మరి ఆసక్తి గల వారు అక్కడ కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. మరి ఇంకా ఏదైనా ప్రత్యేక ప్రకటనలు ఉన్నట్లయితే మన సంఘ కాపరి తెలియజేస్తారు. అలాగే మీ గొర్రెకుట్టి మరి తీసుకురానికి వెళ్ళిన ప్రభదాసు మరి ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు టీ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచు. గమనించండి, ఈరోజు కొంచెం ఆలస్యం అయింది. 7:30కి ప్రారంభించాం. మీరు త్వరగా వచ్చారు, మేము కొంచెం సెట్టింగ్ చేయడం కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ దేవాదేవుడు ముందున్న దినాల్లో మరి ఇంకాను సమయానుకూలంగా మరి కార్యక్రమం జరిగించబడే విధంగా ప్రార్థన చేయండి. 7 గంటల నుంచి 8:30 గంటల వరకు మన సమయంను సద్వినియోగం చేసుకుందాం. అదేవిధంగా ఉదయకాల సమయంలో వాట్సాప్ ప్రేయర్ జరుగుతుంది, వేకప్ ప్రేయర్ జరుగుతుంది. దయచేసి పాల్గొనండి. ఆ సమయంలో 1 గంట సమయం మనం దేవునికి ఇస్తే ఆ దినమంతా దేవుడు తన సమయం మనకి ఇచ్చి మనల్ని కాపాడతాడు. తన సమయంలో అనగా తన కృపలో మనల్ని కాపాడతాడు, తన భద్రతలో మనల్ని కాపాడతాడు. కనుక మనకు ఉదయకాల సమయంలో వేకప్ ప్రేయర్ జరుగుతుంది. ఆ సమయం సద్వినియోగం చేసుకుందాం. వీలున్న సమయం బట్టి ఆదివారం కూడా మనం జరిగించబడుతుంది. వీలున్న విధానం బట్టి మీరు ఏ సమయంలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఈ విషయం జ్ఞాపకం చేసుకొని మరి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచుంటున్నాను. ఈ సమయంలో సంఘం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోకపు ప్రార్థన, ఆశీర్వాదము, ముగింపు కీర్తనగా ఆశీర్వాదములు మా మీద. ఈ పాట అందరూ నేర్చుకోవడానికి రాని వారు ఎవరైతే ఉన్నారో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే పాట ప్రతి ఆదివారం 2వ ఆరాధనలో ఇదే డిఫాల్ట్గా ఉంటుంది, ఇంకా మార్చడానికి ఉండదు. ఇదే పాడదాము, అందరికీ నోటెడ్ అవుతుంది, అందరం కలిసి పాడతాము. ఈ విషయం జ్ఞాపకం చేసుకోనండి. ముగింపు పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలైన వారి పక్షాన గతించిన వారమంతయు తోడై ఉండి ఈ వారములో నీ కృప చేత నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి. చేస్తున్న ఉద్యోగములలో, చేస్తున్న వ్యాపారములలో, చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడుగా ఉండి నడిపింపు చేయమని అడుగుతుంటున్నాను. స్తోత్రాలు. ఈ దినమున ప్రభావం మరి రాలేగని వారు ఎవరైతే ఉన్నారో మరొక దినమున నీ సన్నిధానంలో తమను తాము కనుపరుచుకున్న విధముగా కృప చూపించండి, సహాయం దయచేయండి ప్రభా. మరి ఎన్ని పనులున్నా ఈ మందిరమును మేము అన్నట్టు విడిచిపెట్టేవారుగా ఉండక మొట్టమొదటిగా నీకు ప్రాధాన్యత ఇస్తే ప్రభా, నీవు మాకు తగిన స్థితిలోనికి నడిపించగలిగిన దేవుడు. మేము కోల్పోయిన దానికంటే రెట్టింపు అయినది మేము మా జీవితంలో పొందుకుంటాం కనుక అటు విధముగా మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి కృప చూపించండి ప్రభా. ఈ రీతిగా ఈ యొక్క పునరుద్ధానపు 2వ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి, నీ నామమును గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్పదైన సమయాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలందరినీ మీరు సిద్ధపరిచి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రతి విషయంలో తోడై ఉండి మేము ప్రతిదినము కూడా 1 గంట సమయం నీకు సమర్పించే వారముగా అప్పగించి మా నిమిత్తమే మేము ప్రార్థించుకునే వారముగా, అనేకుల నిమిత్తం ప్రార్థించే వారంగా మమ్మల్ని తీర్చిదిద్ది సహాయం దయచేయమని అడుగుతుంటున్నాను. ప్రాముఖ్యంగా బలహీనతలో ఉన్న వారికి మంచి ఆరోగ్యము దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభా. నీ బలమైన ఉన్నతమైన కార్యములో నీ బిడ్డలైన వారి పక్షాన ప్రభా మీరు జరిగింప చేయమని అడుగుతుంటున్నాను. స్తోత్ర. పోషించే పోషకుడు నీవే, నడిపించే నాయకుడవు నీవే, సహాయం చేసే సహాయకుడవు నీవే. మేము నిన్ను ఆధారం చేసుకుంటున్నాం, మేము నీకు మొరపెడుతుంటున్నాం ప్రభా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు, త్రోసివేసే దేవుడవు కాదు. నీకు ముగింపు అంటూ ఏమీ లేదు. శాశ్వత కాలం వరకు మేమున్న మా జీవితంలో ఉన్న ప్రాణం ఉన్నంత వరకు మీరు మాకు తోడై ఉండే దేవుడవు కనుక ఆ రీతిగా నిన్ను ఆధారం చేసుకొని ప్రతి విషయంలో నీ సహాయం పొందుకునే వారముగా కృప చూపించమని అడుగుతుంటున్నాను. ఈ వార కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. కావలసిన ఆహారము నుండి మాకు దయచి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మనము క్షమించు, మా శోధనని ఏకాదశిని తప్పించి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్నుల సహవాసము
ఈ రెండవ ఆరాధనలో శిరస్సు వంచిన ప్రతి ఒక్కరికి వారి యొక్క కుటుంబాలకును ఎప్పుడును ఎల్లప్పుడూ తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి ప్రతి ఒక్కరిని తన భద్రతలో కాపాడి భద్రపరిచి ఒక దిన సమయము ఆ దేవునికి ఇచ్చే విధముగా మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, నీ సత్య వాగ్దాతము ఈ మహిమీద కృమ్మరించుము దేవా, గన్నర ప్రేమ వర్షాంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. రెండవ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకంగా సంఘపక్షాన వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికీ ఈ సిద్ధపరచబడి ఉన్నాయి, దయచేసి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచుంటున్నాను.